అదే విధంగా మరణాంతరం ఏ విధంగా ఉన్నాము, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాము. అదే సోల్. మరణించాము అనుకుంటే మరణాంతర జీవితంలో మన ఆత్మ ఎలా ఉంటుందో, అలాగే పుట్టక మునుపు మన ఆత్మ ఎలా ఉందో అదే ఆత్మ. ద సేమ్ నౌ. ఇప్పుడు మనకి వర్తమానంలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో, పుట్టక మునుపు అదే ఉంది. తర్వాత అదే ఉంది. అది అది చనిపోయిన తర్వాత కూడా అదే ఉంది. అది ఏమిటి అంటే, మన లోపల ఉన్న బేసిక్ ఇన్నర్ పోర్షన్. అది ఆత్మ పదార్థం. అక్కడ ఇట్ విల్ నాట్ సడన్‌లీ చేంజ్ ఇట్స్ మెథడ్స్ ఆఫ్ పర్సెప్షన్, నార్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్టర్ ఫిజికల్ డెత్. మరణాంతర జీవితం తర్వాత ఇప్పుడున్న ఏదైతే ఉందో అది సడన్‌గా తన ప్రవర్తన ఏం మార్చుకోదు. అలానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ విధంగా ఉన్నామో, పూర్వం ఏ విధంగా ఉన్నామో, ఇప్పుడు అదే విధంగా ఉన్నాము. అంటే పూర్వ జన్మకు ముందు ఎలా ఉన్నాము, జన్మించడానికి ముందు గత జన్మలో ఎలా ఉన్నాము, లేదా పుట్టడానికి ముందు ఏ విధంగా ఉన్నాము, అసలు జన్మ తీసుకోకుండా అక్కడ వెయిటింగ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏ విధంగా ఉన్నామో మరణాంతర జీవితంలో కూడా అలానే ఉంటాం. ఇది ఎక్కడున్న పాయింట్. యూ కెన్ ఫైండ్ ఔట్ ద సోల్ ఈజ్ నౌ. ఇప్పుడు మనం ఏమిటి, ఆత్మ ఏంటనేది తెలుసుకోవాలి. తెలుసుకుంటాం. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వెయిటింగ్ ఫర్ ఎవర్ డెత్. ఆత్మ అనేది నీ మరణం కోసం ఎదురు చూడటం లేదు. నార్ ఇట్ ఈస్ సంథింగ్ యూ మస్ట్ సేవ్ ఆర్ రిడీమ్. ఆత్మ ఆత్మను రక్షించుకోవాలి, లేదా దాన్ని పునరుద్ధరించుకోవాలి, అదేమీ లేదు. ఇవేం పోగొట్టుకోలేదు. మన ఆత్మను మనం ఏం పోగొట్టుకోలేదు. అండ్ ఇట్ ఇస్ నాట్ సంథింగ్ దట్ యూ కెనాట్ లాస్. అయితే ఈ టర్మ్ టు లాస్ ఆర్ సేవ్ యువర్ సోల్ హ్యాస్ బీన్ గ్రాస్లీ మిస్ఇంటర్ప్రెటెడ్. మన ఆత్మని రక్షించుకోవడం లేదా పోగొట్టుకోవడం అనేది విపరీతమైన అర్థాలు తీసుకోవడం, అపార్థం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఫర్ ఫర్ ఇట్ ఈస్ ద పార్ట్ యూ దట్ ఈస్ ఇండీడ్ ఇండిస్ట్రక్టబుల్. అంటే వినాశనము లేనిది. అఫ్కోర్స్ అది మన భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్న పాయింట్లే మనం తిరిగి పునరుచ్చరణ చేస్తున్నట్టుంది. వి విల్ గో ఇంటూ దిస్ పర్టిక్యులర్ మ్యాటర్ ఇన్ ఏ పోర్షన్ ఆఫ్ కోర్స్ నేను ఈ మొత్తం రిలిజియన్ అండ్ గాడ్ కాన్సెప్ట్‌లో నేను ఇంకా ఈ విషయాల గురించి నేను విస్తారంగా చెప్తాను అని ఆయన అంటున్నారు. అయితే యువర్ ఓన్ పర్సనాలిటీస్ యాజ్ యూ నో ఇట్, ద పోర్షన్ ఆఫ్ యూ దట్ కన్సిడర్ మోస్ట్ ప్రెషియస్, మోస్ట్ యూనిక్ యూ. అయితే ఇప్పుడు మీ స్వయంలో ఉన్న అది చాలా స్పెషల్. మీ స్వయంలో ఉన్నది. మీకు తెలిసింది. మీరు మీరు పూర్వం మీరు పుస్తకాల ద్వారా లేకపోతే గురువుల ద్వారా ఎవరి ద్వారానో తెలిసిన దానికంటే చాలా విలువైన అంశం మీ వద్ద ఉంది అన్న పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. అది మీకు మీ 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 శైలి మీదే. అది ఆ దానిని మీరు ఎక్కడా పోగొట్టుకోలేరు. దాన్ని పోగొట్టుకోలేదు. నాశనం లేదు. విల్ ఆల్సో నెవర్ బి డిస్ట్రాయిడ్ ఆర్ లాస్ట్. ఇట్స్ ఏ పోర్షన్ ఆఫ్ ది సోల్. అంటే ఆత్మ యొక్క పాత్ర ఆ విధంగా ఉంది. అది పద్ధతి. ఇట్ విల్ నాట్ బి గ్లాబ్డ్ బై ద సోల్, నార్ ఎరేజ్డ్ బై ఇట్, నార్ సబ్జుగేటెడ్ బై ఇట్. అంటే మీ ప్రవర్తన మీ స్వయం ఆత్మ అదేదో మార్చే విధంగా కాదు, లేకపోతే మరొక విధంగా కాదు. అయితే సెపరేట్‌గా, నార్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ కెనాట్ ఎవర్ బి సెపరేటెడ్. సెపరేట్‌గా ఏం లేదు. సో, your individuality in whatever you want to think of it continue to exist in our terms. మీ టర్మ్స్ ప్రకారం కంటిన్యూగా మీ ఇండివిడ్యువాలిటీ అనేది కంటిన్యూగానే ఉంటుంది. అది ఏ విధంగా కంటిన్యూ అవుతుంది? ఎదుగుదల, పురోగమన సిద్ధాంతం అని పత్రి సార్ చెప్పారు చూసారా? ఆ విధంగా డెవలప్ అవుతుంది, ఎదుగుతుంది. అయితే ఇట్స్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ ఈస్ హైలీ డిపెండ్ అపాన్ ఇట్స్ రియలైజేషన్. నేనున్నాను, అహమాత్మాస్మి అన్నటువంటి రియలైజేషన్, అంటే ఆత్మజ్ఞానం అనేది నీకొస్తే, దట్ ఇట్ ఈస్ డిస్టింక్ట్ అండ్ ఇండివిడ్యువల్. అప్పుడు
నేను అనుకునే ఈ శరీరం నేను అనుకునే దానికన్నా భిన్నంగా ఉంటుంది. అదే విధంగా మీ ఎదుగుదల అద్భుతంగా తయారవుతుంది. అయితే బట్ వన్ మేనిఫెస్టేషన్ అయితే ఇట్ ఈస్ ఆల్సో బట్ వన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది సోల్. మీ ఇండివిడ్యువాలిటీ ఆత్మ తను తాను మిమ్మ మే ఎంటిటీగా ఈ భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా ఉందో అందులో ఓ భాగమే. టు ది ఎక్స్‌టెంట్ దట్ ఇట్ ఈస్ రియలైజ్ దిస్, ఇట్ ఈస్ లెర్న్ టు అన్‌ఫోల్డ్ ఇట్స్ క్రియేటివిటీ. ఈ విషయం మనం తెలుసుకున్నది ఎందుకొచ్చామయ్యా అంటే పరిపూర్ణత. ఇంకా పరిపూర్ణం, ఇంకా పరిపూర్ణం, ఇంకా నేర్చుకోవడం, ఇంకా నేర్చుకోవడం అనే దాని మీద ఆ క్రియేటివిటీ ఏ విధంగా ఉండాలి? నేను సరికొత్తగా ఏ విధంగా సృజనాత్మక శైలిలో నేను ఉండాలి అనే అంశం మీద పోతూ ఉంటుంది. అండ్ ఇట్ యూజ్ దోస్ ఎబిలిటీస్ దట్ లై ఇన్‌హెరెంట్ విత్ ఇట్. అంటే తన లోపలని నిగూఢంగా దాగి ఉన్న అంశాలన్నమాట అవన్నీ. నిగూఢంగా దాగి ఉన్న ఎబిలిటీస్, సామర్థ్యాలన్నిటిని కూడా అన్‌ఫోల్డ్ చేయొచ్చు. అంటే ఉన్నాయి లోపలే ఉంది. అన్‌ఫోల్డ్ చేయొచ్చు. అన్‌ఫోల్డ్ దోస్ ఎబిలిటీస్ దట్ లై ఇన్‌హెరెంట్ విత్ ఇట్ యూ. అంటే నిద్రాణంగా మీలోనే ఉన్న శక్తులు. ఎందుకంటే అనేక జన్మల నుంచి సంతరించుకున్నటువంటి వనరులు, సామర్థ్యాలు అన్నిటిని కూడా మీ క్రియేటివిటీలో, మీ సృజనాత్మకతలో వినియోగించుకునే దానికి సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. అది నిద్రాణంగా ఉంది. కాకపోతే మీరు రియలైజ్ అవ్వాలి. అంటే పరిమిత భావనలతో మనం ఇరుక్కుపోవటం వలన ఈ మాట మాటి మాటికి ఆయన చెప్పడం అవుతుంది. అయితే అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే ఇట్ వుడ్ బి ఈ మచ్ ఈజియర్ సింప్లీ టు టెల్ యూ దట్ యువర్ ఇండివిడ్యువాలిటీ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ అండ్ లెట్ ఇట్ గో టు దట్. వైల్ దిస్ వుడ్ మేక్ ఫెయిర్‌లీ రీజనబుల్ పారబుల్. అంటే మనకి మామూలుగా సాధారణంగా నువ్వు ఎప్పటికీ కంటిన్యూగానే ఉంటావులే. నువ్వు కంటిన్యూగా ఉంటావు నువ్వు. అండ్ లెట్ ఇట్ గో టు దట్. అది నువ్వు ఆ కంటిన్యూగా ఉన్న దానికి నువ్వు ఆ వైపుకి వెళ్తావు అనే విషయాలు కథలు చెప్తూ ఉంటాం. పర్టిక్యులర్ వే. అయితే కొన్ని దీని వలన ఏమవుతుందంటే ఇలాంటి కథలు చెప్పుకోవటం వలన కొంత ప్రమాదం వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఆ! నేను పరిపూర్ణంగా ఉన్న ఆత్మని. నాకింకేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నాకింకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత నేనెప్పటికి ఇలానే ఉంటాను. ఇలాంటి కథలు మనం వినడం వలన మనకి ప్రమాదమే వచ్చింది. ట్రూత్ ఏంటంటే, ట్రూత్ ఈస్ దట్ పర్సనాలిటీ యూ ఆర్ నౌ అండ్ పర్సనాలిటీ దట్ యూ హావ్ బీన్ అండ్ విల్ బీ ఈస్ ద టర్మ్స్ విచ్ యూ అండర్‌స్టాండ్ టైమ్. అండ్ ఆల్ ఆఫ్ దోస్ పర్సనాలిటీస్ ఆర్ మానిఫెస్టేషన్ ఆఫ్ ది సోల్ ఆఫ్ యువర్ సోల్. సోల్ ఆఫ్ యువర్ సోల్. మీ ఆఫ్ మీ. అంటే నా లోపల ఉన్న నేను. ఆ పెద్ద నేను అని పితామహ పత్రిసారి మనకు అర్థమయ్యే భాషలో చెప్పారన్నమాట. ఈ చిన్న నేను, ఆ పెద్ద నేను. ఆ 2 ఒకటే. అయితే ఇక్కడ ఏమంటే, ఇప్పుడు ఏదైతే మీ పర్సనాలిటీ ఉందో అది ఎప్పటికీ ఉంటుంది. అది మీరనుకునే కాలాతీత సమయాల్లో అన్నిటిలోనూ ఉంది. కాలం అనే పోర్షన్‌లో. ఇన్ టర్మ్స్ ఇన్ విచ్ యూ అండర్‌స్టాండ్ టైమ్. ఎందుకంటే పుట్టక మునుపు ఒక టైం అంటాము. పుట్టిన తర్వాత ఒక టైం అంటాము. పోయిన తర్వాత ఒక టైం అంటాము. ఆ టయాన్ని అనుకున్న పాయింట్‌కొస్తే అన్ని వేళలా మీ పర్సనాలిటీస్‌ని మానిఫెస్టేషన్ చేసేది ఏంటంటే మానిఫెస్టేషన్ ఆఫ్ ద సోల్ ఆఫ్ యువర్ సోల్. మీ ఆత్మలోని ఆత్మ అంటే సోల్ ఆఫ్ యువర్ సోల్. మీ ఆఫ్ మీ అంటే నాలోని నేను. మీ ఆఫ్ మీ, మీ ఆఫ్ మీ నాలోని నేను. అలాగే ఆత్మలోని ఆత్మ. అంటే ఏంటి? అక్కడ ఆత్మలోని ఆత్మ అంటే నేను, నాలోని ఆత్మ. ఇంకా అనేక భాషలుగా మనం మాట్లాడుకుంటే అంతరాత్మ, ఈ అంతరాత్మి, ఈ స్వయమే. ఇది సోల్ ఆఫ్ సోల్ అంటే అంతరాత్మ అనుకుందాం. ఆ అంతరంగమే మీ పర్సనాలిటీస్‌ని తయారు చేస్తూ ఉంటుంది. అది ట్రూత్. యూ ఆర్ నౌ ఇప్పుడున్నదే. అండ్ పర్సనాలిటీ దట్ యూ హావ్ బీన్. నువ్వు ఇప్పుడున్నదే, ఉండబోతున్నదే, ఉండబోయేదే, ఉంటూ వస్తున్నదే, పూర్వం నుంచి వస్తున్నది. అది కొనసాగుతూనే ఉంది. యువర్ సోల్ దేర్‌ఫోర్ ద సోల్ దట్ యూ ఆర్, ద సోల్ దట్ యూ ఆర్ ఎ పార్ట్ ఆఫ్. అది సోలు నా ఆత్మలో ఒక అంశ ఇట్లా అని అనుకుంటే సోల్ ఈస్ ఫార్ మోర్ క్రియేటివ్. ఆత్మకు సృజనాత్మకత ఎంతో గొప్పగా ఉంది. గొప్పగా ఉందది. అద్భుతంగా ఉంది. అది
దట్ యు ఆర్ ప్రీవియస్‌లీ సపోజ్డ్. నువ్వు పూర్వం చేయవలసింది అద్భుతమైన క్రియలు చేయాల్సి ఉన్నది. అది నువ్వు చేస్తున్నావా? చేశావా? లేదా? అనే పాయింట్. అండ్ వెన్ దిస్ ఈస్ నాట్ క్లియర్‌లీ అండర్‌స్టూడ్, ఇది అర్థం కాకపోతే, వెన్ ది కాన్సెప్ట్ ఈస్ వాటర్డ్ డౌన్, చేతి వేళ్ళలోంచి నీళ్లు జారిపోయినట్టుగా అలా వెళ్ళిపోతాయి. ఆ యొక్క జీవశక్తి ఆఫ్ సోల్ కెన్ నెవర్ బి అండర్‌స్టూడ్. ఆ పరిపూర్ణమైన జ్ఞానం నీలోనే ఉంది. నువ్వు వివేకము వృద్ధి చేసుకోవడానికే వచ్చావు. విజ్ఞానంగా ఉండడం కోసమే వచ్చావు. విజ్ఞానాన్ని మరింత విస్తరింపజేసుకోవడం కోసమే వచ్చావు అన్న సత్యాన్ని నువ్వు పట్టుకోకపోతే టైం వేస్ట్ అయిపోతుంది. అంటే టైం ప్రకారం అని ఆఫ్‌కోర్స్ టైం అనేది లేదు. కానీ ఉంది. మనం ఆ యొక్క మన లోపల ఉన్న సత్యాన్ని, మన లోపల ఉన్న దివ్యత్వాన్ని మనమే చేజేతులారా చేజార్చుకుంటాం. యువర్ సోల్ దేర్‌ఫోర్ పొసెస్ ద విజ్డమ్. ఆ బ్రహ్మజ్ఞానం నీలోనే ఉంది. జ్ఞానం, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇట్లా జ్ఞానం, విజ్ఞానం ఇలా అంటారు కదా! ఆ విజ్ఞానం అంతా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా, ఆ యొక్క అంటే ఆ సమాచారం అంతా, ఆ నాలెడ్జ్ అంతా కూడా పార్ట్ ఆఫ్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఆల్ దీస్ పర్సనాలిటీస్. అనేక పర్సనాలిటీస్‌గా మనం యాక్ట్ చేసుకుంటూ వచ్చాం. రాజుగా ఉన్నప్పుడు ఒక పర్సనాలిటీ, బీదగా ఉన్నప్పుడు ఒక పర్సనాలిటీ, ఇలా డిఫరెంట్ పోర్షన్స్ ఆఫ్ అవర్ డ్రామా. ఆ డ్రామాలో ఆ నీటి యొక్క ప్రజ్ఞ ఉంది, ఆ అనుభవం ఉంది, ఆ జ్ఞానం ఉంది, ఆ విజ్ఞానం ఉంది, అంతా కూడా ఉంది. యూ హ్యావ్ వితిన్ యువర్ సెల్ఫ్ యాక్సెస్ టు దిస్ ఇన్ఫర్మేషన్. కావాలంటే దొరుకుతుంది. నాకు తెలుసు అంటే తెలియబడుతుంది. తెలియదు అంటే తెలియకుండా పోతుంది. ఉంది అంటే ఉంది. లేదు అంటే లేదు. అట్లా అన్నమాట. బట్ ఓన్లీ ఇఫ్ యూ రియలైజ్ ద ట్రూ నేచర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ, నీ వాస్తవ స్థితి ఏమిటి? నీ స్వయం ఏమిటి? అని నిన్ను తెలుసుకున్న తర్వాతనే ఇదంతా ఉంది. అది నీవు తనను తా తెలియుట, తనను తాను తెలుసుకోవటం వల్లనే తత్వం, అది నీవు అని మన తెలుగు భాషలో చెప్పుకుంటాము. ఎలా చెప్పుకుంటామో, సాంస్క్రిట్‌లో ఎలా చెప్పుకుంటామో అదే పాయింట్‌ని ఇక్కడ సేత్ మహానుభావుడు చెప్తాడు. దీన్ని ఇంకా గట్టిగా లెట్ మీ ఎంఫసైజ్, మళ్ళీ నొక్కి చెప్తున్నాను అగైన్. దీస్ పర్సనాలిటీస్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్‌లీ వితిన్ అండ్ ఎ పార్ట్ ఆఫ్ ది సోల్. ఆ పర్సనాలిటీస్ ఎలా ఉంటాయంటే స్వచ్ఛందంగా, ఇండిపెండెంట్‌గా ఉంటాయి. అద్భుతంగా ఉంటాయి. ఈచ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రీ టు క్రియేట్ అండ్ డెవలప్. అంటే యథేచ్ఛసి తదాకులు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయవయ్యా. చేసి నువ్వు డెవలప్ కావయ్యా. అదే అక్కడ చెప్తుంది. డెవలప్ కావడమే కావాలి. నేర్చుకోవడమే కావాలి. నేర్చుకున్నది నేర్పించడమే కావాలి. తెలుసుకోవడం కావాలి. తెలుసుకున్నది అనుభవపూర్వకమైన జ్ఞానంగా మార్చుకోవడం కావాలి. ఆ విధంగా డెవలప్ అవ్వడం కావాలి. ఇదంతా ఆత్మ యొక్క ఎటర్నల్ వాలిడిటీ ఆఫ్ ది సోల్, ఎంతో శాశ్వతమైన ఆత్మ యొక్క అద్భుతమైనటువంటి విలువల గురించి మనకు చెప్తూ ఉన్నారనమాట. సో, దేర్ ఆర్ హౌవెవర్ యాన్ ఇన్నర్ కమ్యూనికేషన్, అంతరంగ సంభాషణ జరుగుతుంది. నీ లోపల నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు. ఆలోచనలు కాదు నేను చెప్పేది మళ్ళా. ఆలోచనలు వేరు. ఆలోచనలు కాదు. కమ్యూనికేషన్. ద నాలెడ్జ్ ఆఫ్ వన్ ఈజ్ అవైలబుల్ టు ఎనీ, నాట్ ఆఫ్టర్ ఫిజికల్ డెత్, బట్ నౌ ఇన్ యువర్ ప్రెజెంట్ మొమెంట్. నీకు సంబంధించిన పరిజ్ఞానం నీతోనే ఉంది. మరణాంతరం ఉండేది కాదు. ఇప్పుడూ ఉంది. ఎప్పుడూ ఉంది. నౌ ద సోల్ ఈజ్ ఇట్‌సెల్ఫ్, యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్, ఇట్ ఈజ్ నాట్ ఏ స్టాటిక్. అది సోల్ అనేది స్థిరంగా ఒక మూస పద్ధతిలో ఉండదు. ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉంటుంది. It grows and develops even though the experience of these personalities that compose it. పూర్వపు జ్ఞానం ఉంది. ఇంకా నువ్వు ఇప్పుడు ఏ విధంగా జీవిస్తున్నావు అనే దాన్ని బట్టి, నువ్వు ఏ అనుభవం స్వీకరిస్తున్నావు అనే దాన్ని బట్టి అంతా ఉంటుంది. అంతే హార్డ్. అండ్ ఇట్ ఈస్ ఉంటుందంతే. అది ఉండాలి. యాజ్ ఇట్ ఈజ్ అన్నట్టు, అండ్ ఇట్ ఈజ్.
టు పుట్ ఇట్ యాజ్ సింప్లీ యాజ్ పాసిబుల్. ఎంత సింపుల్‌గా, ఎంత చక్కగా మనం ఉండాలి అంటే అంత సింపుల్‌గా మనం ఉంది. సింపుల్ కాదు. చాలా సూక్ష్మంలో మోక్షం అంటారు చూసారా? అలాగా సూక్ష్మంగా ఉంది ఈ యొక్క సత్యం. అండ్ మోర్ దెన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ పార్ట్స్. అయితే మనం పూర్వం నేర్చుకున్న వాటన్నిటికంటే మెరుగ్గా ఉంది. ఇది చూడండి ఎలా ఉంది. అన్నిటికంటే మెరుగ్గా ఉందని అనే లోపల ఉన్న ఆ ఫ్యాకల్టీ, ఆ సామర్థ్యం. సో, ఇక్కడ ఆత్మ అనేది ఏంటంటే, దేర్ ఆర్ నో క్లోజ్డ్ సిస్టమ్స్ ఇన్ రియాలిటీ. వాస్తవ వాస్తవానికి నీ వాస్తవాన్ని నీవు సృష్టించుకోవడానికి ఏమి దారులేమి మూసుకుపోలేదు. ఇన్ యువర్ ఫిజికల్ సిస్టమ్, ది నేచర్ ఆఫ్ యువర్ పర్సెప్షన్స్ లిమిట్స్ యూ ఐడియా ఆఫ్ రియాలిటీ యాస్ సమ్ ఎక్స్‌టెంట్. మన మన ఐడియా ఇన్ యువర్ ఫిజికల్ సిస్టమ్‌లో మీ ఏ విధంగా మీరు పరిమితులు, నేచర్ ఆఫ్ లిమిట్స్, నీకు నువ్వు ఏ విధంగా పరిమితులు విధించుకున్నావు అనే దాని మీద అది వాస్తవం ఉంటుంది. ఎందుకని? యూ ఆర్ పర్పస్‌ఫుల్లీ డిసైడ్ టు ఫోకస్ వితిన్ ఏ గివెన్ లోకలే. అంటే ఇప్పుడున్న ఆ! ఇక్కడే కదా! ఇంతే కదా! నా పరిస్థితి అనే దాని మీద మాత్రమే నీ ఫోకస్ ఉంటుంది. అందుచేత నువ్వు పరిమిత భావంలో ఇరుక్కుంటావు. ఓకే. బట్ బేసికల్లీ స్పీకింగ్ కాన్షియస్‌నెస్ కెన్ నెవర్ బి ఎ క్లోజ్డ్ సిస్టమ్. నీలో ఉన్న చైతన్యం పరి నువ్వు అనుకునే పరిమితం, నువ్వు అనుకునే పరిమితము, నువ్వు ఫోకస్ చేసిన దాని మీద మాత్రమే నేను పరిమితంగా ఉన్నాను. మిగతా విషయాలు నాకు తెలియవు అని నువ్వు అనుకున్నా, నీలో ఉన్న చైతన్యానికి అహం వ్యక్త సర్వాణి అని కృష్ణుడు భగవద్గీతలో ఏ విధంగా చెప్పాడో, ఆ నీలో ఉన్న ఆ కాన్షియస్‌నెస్‌కి, ఆ డివైన్ కాన్షియస్‌నెస్‌కి అన్నీ తెలుసు. అదేం క్లోజ్డ్ సిస్టమ్ కాదు. దానికి ఏ అవరోధాలు లేవు. అవరోధాలు ఉన్నాయనుకుంటే అది నీ భ్రమ. అంచేత దేర్‌ఫోర్ ద సోల్ ఇట్‌సెల్ఫ్ ఈస్ నాట్ ఏ క్లోజ్డ్ సిస్టమ్. అందుచేత ఆత్మకి ఏమి మూతలేసుకొని ముసుగేసుకొని కూర్చోదు. ముసుగులోన శివుడు పసుగున్నాడన్న మాట వాస్తవమే. అదనమాట. ముసుగేసి కూర్చోలేదు. కానీ నువ్వు ముసుగేసుకున్నావు అంతే. వెన్ యూ కన్సిడర్ ద సోల్, హౌఎవర్ యూ యూజువల్లీ థింక్ ఆఫ్ ఇట్ సచ్ ఎ లైట్, అన్‌చేంజింగ్ ఎస్ సైకిక్ ఆర్ స్పిరిచ్యువల్ సిటిడెల్. అంటే నువ్వు ఈ విధంగా కల్పన కథలు చెప్పుకుంటూ ఉంటావు. నువ్వు దాన్ని లేతే అవరోధాలు కల్పించుకుంటూ ఉంటావు. అవరోధాలు కల్పించుకుంటూ ఉంటావు. అది నువ్వు కల్పించుకున్నవి. ఆత్మకు అవరోధాలేమి లేవు. బట్ అయితే అక్కడ సిటడెల్ అనే దగ్గరకొచ్చేసరికి కోట నిర్మించుకున్నాం. ఒక ఆధ్యాత్మిక కోట. ఒక ఆత్మ యొక్క కోట. అన్‌చేంజింగ్‌గా ఉంటుందని. దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే ఒక విషయం ఏంటంటే, నీ ఆత్మని అతిక్రమించకుండా వేరే వారెవరో స్వాధీనం చేసుకోకుండా నువ్వు కోట కట్టుకున్నా బానే ఉంది. కానీ నీ ఎదుగుదలని నీకు నువ్వు ఎందుకు నిరోధించుకుంటున్నావు? అది క్వెషన్. నీ చుట్టూ కోట కట్టుకున్నావు. నీ కోటలో నువ్వున్నావు. బానే ఉంది. ఎదిగే విధానం ఏదో నన్నేదో ఆక్రమించుకుంటుంది అని చెప్పి నీ చుట్టూ కోట కట్టుకొని, నీ ఎదిగేదైనా విధానం నాకు నేనింతే ఇలానే ఉంటాను. అలా ఇలా అని నువ్వు అనుకున్నట్లయితే నీ ఎదుగుదల డెవలప్‌మెంట్ ఎక్స్‌పాన్షన్ ప్రివెంట్ అవుతుంది. నిరోధింపబడుతుంది. అయితే ఈ యొక్క విషయాలని ఆత్మపరమైన విషయాలని వ్యక్తీకరించటము, మాటలతో చెప్పటము అనుభవం రావాలి తప్ప, మాటలతో చెప్పడం కొంచెం వెరీ డిఫికల్ట్ టు ఎక్స్‌ప్రెస్ ఇన్ వర్డ్స్ అంటున్నారు చేత్. ఎందుకంటే కొన్ని విషయాలు వింటే నువ్వు భయపడతావు. యువర్ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ దట్ యూ రెసిస్ట్ ద ఐడియా దట్ యూ ఆర్ ద సోల్. నేను పలానా వ్యక్తిని, పలానా పరిమితమైన వాడిని అనేటువంటి భావనలో నువ్వు మునిగి తేలటం వలన నీ ఆత్మ యొక్క వైభవము, విస్తృతి లేకపోతే మరొక అంశాలు చెప్పడం వలన నీకు ఏం జరుగుతుంది? నిరాకరిస్తావు. భలే చెప్పారులెండి. అలా చెప్తారా ఏమిటి? అవన్నీ మాటలుగా మనకు అలా ఉంటూ ఉంటాయన్నమాట. అందుకోసమే మన ఆత్మ అనుభవం అవ్వటం కోసం కొన్ని ఎక్సర్‌సైజెస్ నేను ముందు ఇంకా చెప్తాను అనే దానికి ప్రాథమికంగా కొన్ని ఎక్సర్‌సైజ్ మనం చేశామనమాట.
బట్ యూ కెన్ ఇంట్యూటివ్లీ డిస్కవర్ ద నేచర్ ఆఫ్ ది సోల్. నీ అంతరంగం చెప్తుంది అపరిమితమైన వాడివని. సోల్ ఆర్ ఎంటిటీ, నీ స్వయం, ఆత్మనండి లేదా నీ స్వయం అనండి. ఇన్ మెనీ వేస్ ఇంట్యూటివ్ నాలెడ్జ్ ఈజ్ superior టు ఎనీ అదర్ కైండ్. నీ అంతరంగ ప్రబోధం ఉందే, అది బాహ్యంగా, నీ అంతరంగమే గురువు. ఆ గురు ప్రబోధం ఉందే, నీ అంతరంగ ప్రబోధం కన్నా వేరే ఎవరు గురువు లేరు. ఎవరో ఒక మాస్టర్ చెప్పిన మాట. నీ అంతరంగం ఏది చెప్తే అదే గురువు. అంతరంగము అనే దగ్గరకు వచ్చేసరికి మోనో వాయిస్‌లో వస్తుంది. అయితే దీనికి ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే, మన అంతరంగం ఏమిటి అసలు? దాన్ని అవగాహన చేసుకోవాలి. అండర్‌స్టాండ్ చేసుకోవాలి. అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద సోల్. ఇంట్యూటివ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ది సోల్ ఈజ్ ద డిజైర్ టు అచీవ్ ఇట్. నాకు ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం కావడం అంటే ఏంటి? నేను ఆత్మని అని తెలుసుకోవటమే అది ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మని తెలుసుకోవడం వరకే మనం పరిమితం అవుతాం. కానీ ఆత్మకున్న జ్ఞానం ఏంటి? ఆమ్నిషియంట్ అండ్ ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెజెన్స్ అని ఆ దివ్య లక్షణాలు ఏమిటి? తత్సంబంధితమైనటువంటి జ్ఞానం నాకు కావాలి అని అన్నప్పుడు, ఆ స్ట్ర ఆ ఆ డిజైర్, ఆ కోరిక నీకు బలంగా ఉంటే, దెన్ యూ విల్ బి ఆటోమేటికల్లీ లెడ్ టు ఎక్స్‌పీరియన్స్. తత్సంబంధిత జ్ఞానం నాకు కావాలి. ఆత్మపరమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అహమాత్మాస్మి అని తెలుసుకోవడమే కాదు నాయనా, దానికున్న ఫ్యాకల్టీ ఏమిటి? దాని సామర్థ్యం ఏమిటి? దాని వైభవం ఏమిటి? అని అనుభవపూర్వకమైన జ్ఞానం కావాలి. నాకిప్పుడు తెలియాలి అన్న విషయం మీద కూర్చుంటే, దానికి కావాల్సినంత వస్తుంది. అనుభవపూర్వకంగా ఎక్స్‌పీరియన్స్ కావాలి. విల్ రిజల్ట్ ఇన్ వివిధ రకాలుగా ఉంటుంది. అక్కడ ఏ పొరపాటులు ఉండవు. అన్‌మిస్టేకబుల్ సబ్జెక్టివ్ నాలెడ్జ్, నీ లోపల వచ్చేది ఏది కూడా పొరపాటు చెప్పబడదు అని కరెక్ట్‌గా చెప్తుంది. అరెరే! నేను ఇలా అనుకున్నానే, నేను చేసుంటే బాగుండు అని తర్వాత అనుకుంటావు. అలాంటివి కూడా ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఓకే. అక్కడ ఏమవుతుంది? ఈ ఈ ఈ యొక్క ఆయన చెప్పే ఈ జ్ఞానంలో, సెత్ బుక్‌లో నేను ఇంకా మరిన్ని విషయాలు దీని గురించి నేను విస్తారంగా చెప్తాను. అయితే ఒక సింపుల్ ఎక్సర్‌సైజ్ చేయండి అని చెప్పారు. ఆ విషయాన్ని మీరు, ఆ సింపుల్ ఎక్సర్‌సైజ్ నేను ప్రైవేట్‌లో పెట్టున్నాను. అది ఆల్రెడీ లేకపోతే మెడిటేషన్ దాంట్లోనే కంటిన్యూగా ఉంటుంది. దాన్ని సెపరేట్ చేసి పెట్టాను. అయినా గాని మళ్ళా ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి. మీ యొక్క శ్వాస లోపల కళ్ళు మూసుకొని ఏం చేయాలి? సోర్స్ ఆఫ్ పవర్, మీ శ్వాస లోపలికి వస్తుంది. మళ్ళా బయటకి వెళ్తుంది. ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పవర్ అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. విచ్ యువర్ ఓన్ బ్రీత్ అండ్ లైఫ్ ఫోర్స్ కమింగ్. మీ శ్వాస, మీ స్వీయ శ్వాస లేదా మీ యొక్క జీవశక్తి ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? ఎక్కడ? విచ్ యువర్ ఓన్ బ్రీత్ ట్రైయింగ్ టు సెన్స్ వితిన్ అవర్ సెల్ఫ్ ద సోర్స్ ఆఫ్ పవర్. దాని మూల శక్తి ఎక్కడ ఉంది? దాన్ని పట్టుకోండి అని అంటున్నారు. పట్టుకుంటే మిగతావన్నీ విశేషాలన్నీ అద్భుతంగా ఉంటుంది. మీ లోపల ఉన్న దివ్యశక్తి, మీ లోపలని మీ అంతరంగంగా ఉన్న విషయాలు అలాగే విశ్వమంతా వ్యాపిస్తుంది. భూమిలోకి వ్యాపిస్తుంది. అంతటా ఆమ్ని ప్రెజెన్స్ సర్వవ్యాపకమైపోతుంది అనే అంశాన్ని గుర్తు చేస్తున్నారు. సో, థాంక్ యూ అప్ టు నౌ మాస్టర్స్. రేపటి నుంచి మనకి ఈరోజు సెవెంత్ డే, పౌర్ణమి సెవెంత్ డే. దాన్ని విశేషంగా జరుపుకున్నాం. అయిపోయింది. మళ్ళా రేపటి ఎపిసోడ్‌లో మళ్ళా బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం అనే పాయింట్‌లో మళ్ళీ తిరిగి కలుసుకుందాము. సో, థాంక్ యూ అంతవరకు. సెలవు. హ్యాపీ డే టు యూ ఆల్. థాంక్ యూ ఆల్. థాంక్ యూ ఆల్ ది మాస్టర్స్ అండ్ విఎన్ రావు గారు, పెంచల లక్ష్మమ్మ, అక్కమ్మ మాస్టర్స్ థాంక్ యూ. అండ్ సూర్యలతకి, సూర్యలత ఇంకా పూర్తిగా చెప్పలేదు. ఉమ్మగారు, అలాగే హేమగారు. థాంక్ యూ. విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. బాయ్.
నేను వేరే క్యాంప్స్ వెళ్ళటం వల్ల నేను కొన్ని క్లాసులు మనం మిస్ అయ్యాము. ఓకే. థ్యాంక్ యూ.